సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కేంద్రంలోని రుద్రేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాలలో ఫుడ్ పాయిజన్ గురై అస్వస్థకు గురవుతున్న విద్యార్థులకు సంబంధించిన అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ప్రతిపక్షాలు గురుకులాల సందర్శన చేయడం కాదు, వాటిపై ప్రభుత్వానికి విజ్ఞప్తి పత్రాలు ఇవ్వండిని, గురుకులాల హాస్టల్ వద్ద రాజకీయం చేస్తే ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోదని, సీఎం మంత్రులు గురుకుల హాస్టళ్లకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి అద్దె భవనాల బకాయిలు చెల్లించి కొత్త ఉపాధ్యాయులను నియమించాలని తెలిపారు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల హాస్టళ్లకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించడం, అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల హాస్టళ్లలో సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి కానీ మంత్రిగా తన దృష్టికి తీసుకువస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, కులగణన సర్వేపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారని, సర్వే విజయవంతంగా పూర్తి చేసి రానున్న ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో గురుకులాల్లో కొంత అక్కడో ఇక్కడో ఏదైనా ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగితే దాన్ని ఒక పెద్ద అంశంగా మార్చి రాజకీయం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేస్తానో, దయచేసి విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మానుకోండి. రేపటి నుంచి ఏదో గురుకులాల సందర్శనాన్ని పెట్టినారని తెలుస్తా ఉన్నది. ఇక్కడ బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటినీ సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక ప్రతిపక్షంగా నిజంగా మీకు ఒకవేళ ఆలోచన ఉంటే, ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనుకుంటే, ముందు ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా కానీ నాకు కానీ అధికారులకు కానీ ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఏం లేకుండా పోయి హాస్టల్ దగ్గరకు పోయి రాజకీయం చేయాలి, రద్దంతం చేయాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు మేము కూడా అందరం కూడా అన్ని స్థాయిలో స్పందించినాం. ఇప్పటికే మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం, అద్దె భవనాల కిరాయిలు చెల్లించడం జరిగింది మీరు పెట్టిన బకాయిలను. దాని తర్వాత పాఠశాలల ఆవరణ లోపల బుష్ క్లియరెన్స్ కావచ్చు, నీట్నెస్గా ప్లాంటేషన్కు సంబంధించి ఈజీఎస్కు బాధ్యతలు చెప్పినాం. ఇన్ని సంఘటనల తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ అంశాన్ని కూడా విచారణ చేస్తాను. ఎందుకు జరుగుతుందో తప్పకుండా మరొక్కసారి ఈరోజు ఈ కొండపాక గ్రామం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏ గురుకులం ఉన్నా, ఏ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నా, అక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్కు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులుగా నిన్న కమిటీ చేయడం జరిగింది. ఎక్కడైనా అటువంటి అంశం సంఘటన జరిగితే అక్కడ ఆ బాధ్యత గల అధికారి దాన్ని పర్యవేక్షించాలని అధికారి బాధ్యుడైతాడు. తగిన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. ఒక ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు లేవంటే ఆ ఎస్హెచ్ఓ బాధ్యత. ఒక హెడ్ మాస్టర్కి సంబంధించిన పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా జరుగుతుందంటే ఆ హెడ్ మాస్టర్ బాధ్యత. ఇక్కడ వార్డెన్ కానీ సంబంధిత అధికారులు కానీ ఒకవేళ హైజెనిక్గా అక్కడ శుభ్రతగా భోజన సదుపాయాలు కలిగజేసే విషయం లోపల ఎక్కడైనా అశ్రద్ధగా వ్యవహరిస్తే, ఆ సంఘటనలు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా ప్రభుత్వం వెనుకాడది. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం పక్షాన ఆదేశాలు ఇస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో హైజెనిక్ అంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం లేకుండా అన్ని చర్యలు తీసుకోండి. అవసరం ఉన్న చోట వంటలకు సంబంధించినటువంటి వాళ్ళని మార్చుకోండి, మెనూ చేంజ్ చేసుకోండి. ఈరోజు కాస్మెటిక్ ఛార్జీలతో పాటుగా మెస్ ఛార్జీలు పెంచినాం. పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే ఇచ్చే విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయడానికి వ్యవస్థ నడుస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ ఈ యొక్క హాస్టళ్ల సందర్శనకు సంబంధించి జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఎస్పీలు కావచ్చు, లేదా ఆర్టీఓలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఎవరైనా సరే ఆయా ప్రజాప్రతినిధులు కూడా వాటిని సందర్శించి అక్కడ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటుంది ప్రభుత్వం. ప్రతి సభ్యులు కూడా ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పోయి అక్కడున్న సమస్యల్ని సంబంధిత మంత్రిగా నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా స్వయంగా అక్కడికి వచ్చి వాటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. కానీ రాజకీయం చేసి ఈ మధ్య తెలంగాణ ఒక కుల సర్వే జరుగుతూ ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తూ ఉంది. గతంలో బీసీలకు అన్యాయం చేసినాం, బీసీలకు సంబంధించి ఈ ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుందని దాన్ని బ్లేమ్ చేసే కాన్స్పిరసీ జరిగితే చూస్తూ ఊరుకోడు, జాగ్రత్త అని కూడా చెప్తాను.
नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय भोला शंकर भगवान